హలో అండి, వెల్కమ్ టు యువర్ స్నేహిల్ కహాన్య. నేను మీ మేక. మేము ఈరోజు మహాబలిపురంకి అయితే వెళ్తున్నాము. వెళ్ళేదారిలో ఇక్కడ కొబ్బరి బొండాలు అయితే ఉన్నాయి. అవి తాగిన తర్వాత ముత్తుకాడు అనే ఒక ఏరియా అయితే వస్తుంది వెళ్ళేదారిలో. బోట్ హౌస్ ఇక్కడ క్లైమేట్ కానీ చాలా బాగుంది. ఇక్కడ కాసేపు ఇక్కడ ఆగి ఇక్కడ కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము. మీరు పిక్చర్స్ ఇవన్నీ కూడా మీరు ఇన్స్టాలో అయితే చూడొచ్చండి. రోడ్డుకి అటువైపు ఇటువైపు వాటర్ కనిపిస్తుంది, మధ్యలో మీకు రోడ్డు. ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే చెన్నై నుంచి మహాబలిపురంకి ఇక్కడ బోట్ హౌస్ దగ్గర అయితే ఆగి వెళ్ళండి. ఇంకా మేము మా హోటల్కి అయితే వచ్చేసాము. మేము తీసుకున్న రూమ్ అయితే ఇలా ఉంటుంది. నేను నెక్స్ట్ వ్లాగ్లో కాకుండా ఆ నెక్స్ట్ వ్లాగ్లో అయినా సరే మీకు చూపిస్తాను, అంటే మేము ఏ హోటల్లో ఉన్నాము ఏంటి అని. మీకు వ్లాగ్లో కూడా నేమ్ కనిపిస్తుంది, అండ్ ఎటువంటి రూమ్స్ ఉన్నాయి ఏంటి అవన్నీ కూడా మీకు నెక్స్ట్ కమింగ్ బ్లాగ్లో అయితే చూపిస్తాను. ఎంటర్ అయిన వెంటనే ఇలా టీవీ అండ్ ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్, ఇలా 3 ర్యాక్స్ అయితే ఇచ్చున్నారు వాళ్ళు దీనికి. మనం తెచ్చుకున్న లగేజ్ ఇవన్నీ పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ వచ్చేసరికి బెడ్, మనకేమైనా అవసరమైతే వాళ్ళు ఎక్స్ట్రా బెడ్ కూడా ఇస్తారు. బట్ మేము వెళ్ళింది 3 మెంబర్సే కాబట్టి ఎక్స్ట్రా బెడ్ అనేది అవసరం రాలేదు, అయినా కానీ వాళ్ళు మనకు ఇచ్చారు. మనకు ఇక్కడ వచ్చి ఇక్కడ ఫోన్ అండ్ ఏసీ రిమోట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ ర్యాక్స్ ఉన్నాయి, బట్ వీటిలో కొంచెం టైట్గా ఉంది, రెండు వైపులా అలానే ఉంది. ఇటువైపు వచ్చేసరికి కెటిల్, వాటర్ బాటిల్ అండ్ ఇంకా షుగర్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. సేమ్ అండి, అలాగే ఇచ్చారు ర్యాక్స్ ఇక్కడ కూడా. అదేంటో ఫస్ట్ ర్యాక్ మాత్రం బాగుంది, సెకండ్ ర్యాక్ కొంచెం టైట్ అనిపించింది. సో మనకేం యూజ్ లేదు కదా అని చెప్పి అలా వదిలేసాను. సో ఇది ఎక్స్ట్రా బెడ్, చెప్పాను కదా ఎక్స్ట్రా బెడ్ ఇస్తారు అని చెప్పి. ఇదంతా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకు ఒక కూర్చోడానికి 2 చైర్స్, ఒక చిన్న టేబుల్. ఈ పక్కన వచ్చేసరికి ఇది బాత్రూమ్. ఓకే, ఓవరాల్గా చెప్పాలంటే బాత్రూమ్ కూడా బాగానే ఉంది. అండ్ ఇక్కడ మనకు 2 బ్రషెస్, పేస్ట్ అండ్ సోప్ ఇవైతే ఇచ్చారు, అండ్ షాంపూ అండ్ టవల్స్. అండ్ ఇటువైపుకి వస్తే చెప్పించాను కదా ఇందాక చైర్స్ ఉంటాయని. సో ఇక్కడ విండో ఉంది. ఇక్కడ నుంచి మనకు ఎంట్రన్స్ అనేది కనిపిస్తుంది. ఇటు ఇలా ఉంటుంది. అండ్ కింద వచ్చేసరికి మనం తీసుకొచ్చిన వెహికల్స్ అన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇంకా మేము తీసుకొచ్చిన స్నాక్స్ ఇవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను. అండ్ ఈ ర్యాక్స్లో నేను మొత్తం సర్దేశానండి. ఫస్ట్ ర్యాక్లో క్రిష్వి నావి అన్నీ పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ర్యాక్లో సునీల్ బట్టలు అండ్ మేము తెచ్చిన స్టిక్కర్స్ కానీ, కచీఫ్స్ కానీ, రబ్బర్ బ్యాండ్స్, పౌడర్ అవన్నీ. థర్డ్ ర్యాక్ వచ్చేసరికి మేము తీసుకొచ్చిన బ్యాగ్స్, మా సోప్స్, బ్రషెస్ అండ్ మా చార్జర్స్ ఇవన్నీ అయితే ఇక్కడ పెట్టేశాను ఇలాగా. ఫైనల్గా దిస్ ఈజ్ అవర్ రూమ్. అండ్ తర్వాత ఈవినింగ్ కొంచెం స్విమ్మింగ్ పూల్కి వెళ్దామని చెప్పేసి వీళ్ళైతే రెడీ అయిపోయారు. సో ఇక్కడ డ్రెస్సెస్ ఇవన్నీ అయితే ప్యాక్ చేసుకొని ఇంకా స్విమ్మింగ్ పూల్కి అయితే వచ్చేసాం. ఇది రైట్ సైడ్ మనకు ఇక్కడ గేమ్స్ ఆడుకునేది ఉంటుంది, లెఫ్ట్ సైడ్ స్విమ్మింగ్ పూల్. ఇక్కడ మీకు నేమ్ కనిపిస్తుంది చూడండి, మేము ఉంటున్న హోటల్ నేమ్. అండ్ ఇక్కడే కాసేపు అలా సరదాగా స్పెండ్ చేసి బాగా ఎంజాయ్ చేశారు వీళ్ళిద్దరూ. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి ఇక్కడికి వస్తే. అండ్
అంతా అయిపోయిన తర్వాత డిన్నర్ చేద్దామని ఈ హోటల్కి అయితే వచ్చాం. టేస్ట్ సూపర్ అని చెప్పలేను కానీ తినొచ్చు, బాగుంది. క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ ఇస్తారు, బట్ టేస్ట్ అయితే బాగుంది. ఓవర్ స్పైస్ అనేది ఏం లేదు. అంబియన్స్ కానీ మొత్తం బాగుంది. ఇలా ఉంటుంది టోటల్, మీకు చూపిస్తున్నాను ఓవరాల్గా ఎలా ఉంటుంది ఏంటి అని. బట్ క్లీన్గా చాలా బాగుంది. అండ్ ఇది నాన్ ఏసీ, దాని పక్కనే ఏసీ కూడా ఉంటుంది. మాకు క్లైమేట్ కూల్గా ఉంది వద్దులే అని మేము ఇక్కడికి వచ్చినాం. అండ్ మేము ఆర్డర్ చేసిన ఫుడ్ ఇవి. ఆ తర్వాత ఇంకా రూమ్కి వచ్చేసి పడుకునేసామండి. ఇది ఇవాల్టి వ్లాగ్. మళ్ళీ ఇంకో వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.